హే గాయ్స్, వెల్కమ్ టు మై బుక్స్ అండ్ కాఫీ. సో అమృతం, ఈరోజు వీడియో అమృతంలోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ అదే ఎందుకో చేయాలి అనిపించింది. అంటే నాకు నచ్చే ఒక ఏకైక 5 ఆరు సీరియల్స్ ఈ మధ్య లెక్క పెట్టలేదు. సో ఎనీవే, అందులో డెఫినెట్లీ అమృతం కూడా ఒకటి. సో అలాగే ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు ప్రపంచంలో, మన తెలుగు వచ్చిన వాళ్ళందరూ. సో ఈ ఎపిసోడ్లో ఏంటంటే అమృతం సీరియల్లోని సీరియల్స్ మీద చేసే ఎపిసోడ్ అనమాట. అంటే ఆ అమృతం సీరియల్స్లో వచ్చిన సీరియల్స్. సో హోప్ యూ గోనా లైక్ ఇట్. నచ్చకపోయినా నాకు నచ్చేదే కదా. సో ఈ అమృతం స్టైల్లో చెప్పాలి అంటే ఈ ఉద్యమం ఆగదు. మీకు కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. నెంబర్ 1, దినదిన అశ్రువులు నూరేళ్ల అసువులు, 46th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఇది యాక్చువల్లీ 2 parts. సో ఈ ఎపిసోడ్లో రబ్బర్ బాలాజీ అంటే అమృతం కజిన్ తమ్ముడు ఒక సీరియల్ తీస్తాడు, అమృతం అంజీ ఇళ్ళల్లో. శాంతాని మెయిన్ లీడ్గా పెట్టి 1000 పుడకలు ఆ సీరియల్ నేమ్. అంటే ఏంటంటే 1000 ముక్కు పుడకలు. సో ఇది అమృతం చూసే ప్రతి ఒక్కరికి డెఫినెట్లీ తెలిసిన సీరియల్స్ మీదే సర్కాస్టిక్గా వెటకారంగా తీసిన ఈ సీరియల్, ఈ ఎపిసోడ్ ప్లాట్, ఆ సాగతీత, ఆ మర్యాద, అత్తమ్మ కోడలమ్మ అనే పిలుపులు, కొన్ని డైలాగ్స్ ఉంటాయి. తలుపు తీయడం అనేది వాళ్ళ సంస్కారం అని, తలుపు తీసినందుకు నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం అని, ఇలాంటివి మనం ఏంట్రా ఇది అని నవ్వుకునే డైలాగ్స్. అంజీ పాపం వాళ్ళ వైఫ్ కాబట్టి బుద్ధిగా చూస్తూ ఉంటుంటో టోటల్ అమృతం రన్నింగ్ కామెంటరీ. అందులో శివాజీ రాజా గారి సొంత స్టైల్ భలే ఉంటుంది. ఆ సీరియల్ కొన్ని ఎపిసోడ్స్ ఆఫ్టర్ పద్దు ఊరెళ్ళి 15 days అక్కడ ఉండి వచ్చేయడం, అయినా ఈ సీరియల్ ఆగకపోవడం, అది కూడా ఇంకా డోర్ తీయకపోవడం. యాక్చువల్లీ చిన్న అన్నయ్య చెయ్యి వదిలేసి వెళ్ళడం, ఎక్కడి నుండి పడితే అక్కడ రాఖీ కట్టించుకోవడానికి చేతిలో వచ్చేయడం. ఆ టైటిల్ సాంగ్ ఎండ్లో అయితే రాగిని శాంతా గారు ఆ డ్యాన్స్, ఆ మ్యూజిక్ ఫాస్ట్ అవ్వడం, తన కోతులు ఎగరడం, ఆ కాస్ట్ నేమ్స్, స్టార్టింగ్ సాంగ్లో క్రూ నేమ్స్, ఆ టైటిల్ క్రెడిట్స్ కార్డ్స్ ప్లస్ ఎండ్లో ఎండ్ క్రెడిట్ కార్డ్స్లో జంధ్యాల గారు గుర్తొస్తారు. ఆంధ్రాలో లేడీస్ ఏడుపుతో వరద రావడం, కోట్లు లాభాలు రావడం. అసలు ఈ ఎపిసోడ్స్ భలే ఉంటుంది. ఈ ఎపిసోడ్ సీరియల్స్ మీద సర్కాస్టిక్గా తీసిన సీరియల్ ఇది. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే సర్కాస్టిక్ అట్ న్యూ జనరేషన్ ఇన్నోవేషన్ లాంటి యాడ్స్, వెటకారం ప్లస్ కొత్త ఫ్యూచర్ జనరేషన్ టెక్నాలజీలా. ఫ్యూచర్లో రావచ్చేమో, హోనోస్ డెఫినెట్లీ వస్తాయి, నాకదే పక్క. అంటే ఎస్పెషలీ దాట్ ఐ వాషింగ్ మెషిన్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అమృతం ఇది. నెంబర్ 2, నెంబర్ 116. ఇది కథ కాదు, ఇది యాక్చువల్లీ టీవీలో రాలేదు, కానీ ఇది మూవీ స్క్రిప్ట్ కోసం అమృతం అండ్ అంజీ కష్టపడి రాసే స్టోరీ. 2 lakhs ప్రైజ్ మనీకి యాక్చువల్లీ ఇందాకే చూశాను కానీ నోట్ చేసుకోలేదు. 2 lakhs డెఫినెట్లీ ఐ థింక్. ఇక్కడ కూడా కమిషన్ అది కూడా 50% కొట్టేద్దామని చూస్తుంటాడు అప్పాజీ. టిపికల్ అప్పాజీ. అనుకునే టైంలో వాళ్ళు రాసే స్టోరీ ఒకటేమో కోతి మొసలి కదా, ఇంకోటేమో ఏడు చేపలు కదా. అప్పాజీ ఉండటమే కరెక్ట్ అనుకుంటాం. ఇలా ఒకరి సలహా మీద కొన్ని యాక్చువల్లీ వందలే ఉండొచ్చు సినిమాలు, ఆఖరికి పందుల పెంపకం, ఇంకోటి ఏంటో చూసి కష్టపడి రాసిన మూవీతో అండ్ ఒకటి విశ్వస్తుంది. ఆ మూవీ కూడా భలే ఉంటుంది. నెంబర్ 3, 144 రక్తబంధం. ఇది మొత్తం 3 parts ఉంటాయి. తెలుగు సీరియల్ లాగా ఇది ఒక ప్యారడీ సీరియల్స్ మీద. కత్తులు కటార్లు మీద చచ్చే వాళ్ళ పేర్లు రాసి ఉండడం, రిలేషన్షిప్స్, పాయిజన్స్ ఏమో ఫ్లేవర్స్లో దొరకడం, కథలు రాసే యంత్రానికి మంత్రాలు కూడా సీరియల్ దానికి లింక్గా సర్కాస్టిక్గా ఉంది. కథలు రాసే యంత్రం. ఇప్పుడు మూవీస్ అండ్ సీరియల్స్ మోస్ట్లీ చెత్తే అన్నట్టు ఈసారి వాటి మీద సర్కాస్టిక్ ప్యారడీలో ఒక మెషిన్లో చెత్త వేస్తూ ఉంటే, మన రోడ్ సైడ్ మున్సిపాలిటీ అది ఇది మన ఇళ్ళలో చెత్త వేస్తూ ఉంటే బయటికి స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఆ గోస్ట్ రైటర్స్ బాడీ లాంగ్వేజ్, ఎస్పెషల్లీ వాళ్ళ రన్నింగ్ డైలాగ్స్ అన్నీ ఫన్నీ. ఎస్పెషలీ ఒక డైలాగ్, ఇది స్లో పాయిజన్ లారా, రాష్ట్రమే లేచిపోయింది అన్న వార్త వస్తుంది అని చెప్పి అది ఎపిసోడ్లో చూడాలి, భలేనా వస్తుంది. ఆ టైటిల్ సాంగ్ బాబోయ్. అండ్ 1000 పుడకలులో అంజీ సైలెంట్, అమృతం ఎక్స్ప్రెషన్స్లా ఇందులో రివర్స్లో అంజీ ఎక్స్ప్రెషన్స్ ఈసారి ఆ సీరియల్స్లో లాగా. ఓకే, సెకండ్ పార్ట్ ఏమో తట్టడు మేకప్, ఎమోషనల్ సీన్ అని వీళ్ళ సర్కాజంకి అడ్డు అదుపు లేని పరాకాష్ట, జలుబు చేసిన వాళ్ళతో చీదించడం ఆ మెషిన్లో.
సో ఎమోషనల్ సీన్ వస్తుంది అనమాట. అలా బట్టలు తినేయడం ఏడుస్తూ ఆ క్యారెక్టర్ బాబోయ్ ఇప్పుడు వైలెన్స్లో అలా గొడ్డలు కత్తులు ఆ తర్వాత డ్రిల్లింగ్ మెషిన్ కూడా సెన్సిటివ్ కోసం ఏమో బ్లడ్ ఫౌంటైన్ అని వాడారు కానీ డైలాగ్స్లో చూపించలేదు. ఇప్పుడు సీరియల్స్లో ఇంత వైలెన్స్ ఉందో లేదో కానీ అంటే ఇప్పుడు రెండూ నాకు తెలియదు. సో మనం అది ఇప్పుడు మూవీస్లో అలానే చూస్తున్నాం. ఇంకా పార్ట్ 3లో పిండాల ఫైట్ హైలైట్ మర్చిపోతే చూడండి. వాడు పెళ్ళి అడిక్ట్లా ఉన్మాదిలా అవ్వడం, ఆడపిల్ల అగ్గిపుల్ల కుక్కపిల్ల అని ఒక తొక్కలో కోట ఒకటి బాలాజీ స్టైల్లో వదలడం దీని హైలైట్స్. నెంబర్ 4 219 ఎపిసోడ్ జెండా కింద కపిరాజు. ఇందులో ఒక టెలిఫిల్మ్ తీద్దామని వస్తాడు రబ్బర్. ఇప్పుడున్న పరిస్థితుల మధ్య గాంధీజీ గారు భూమి మీదకి యముడితో కలిసి వస్తే ఈ పొలిటీషియన్స్ గురించి, ఇప్పుడు ఇండియాలో ఫెసిలిటీస్ గురించి ఎపిసోడ్. చెత్తలా మారిన ఇండియన్స్, ఈ సొసైటీ, ఆడవాళ్ళ సేఫ్టీ ఇలా ఎన్నో వాటిని టచ్ చేస్తారు. మనం ఎంత దిగజారిపోయామని చెప్పే ఎపిసోడ్ ఇది. ఇందులో మెయిన్ కాస్ట్ అంజీ, అమృతం, అప్పాజీ, మంచి మెసేజ్ ఉన్నది అనుకోవచ్చు ఇది. నెంబర్ 5 ఎపిసోడ్ నెంబర్ 293 బ్రతుకే ఒక సీరియల్. ఈ ఎపిసోడ్లో ఏంటంటే బాలాజీ ఒక కామెడీ సీరియల్ తీద్దామని అనుకుంటాడు. ఇంకేదో ఎందుకు వీళ్ళకి జరిగిన సంఘటనే తీద్దాం అనుకొని అప్పాజీ, ఇది నా క్యారెక్టర్, కోర్టులో కేసు వేస్తాడు. హైలైట్ ఏంటంటే కోర్టులో జడ్జి డైలాగ్స్, ఆ సీన్స్ మాత్రం అసలు సూపర్. పనిష్మెంట్ అయితే ఇంకా హైలైట్. ఆ తర్వాత చెప్పుకునేది నా క్యారెక్టర్ అది ఇది అని అప్పాజీ డైలాగ్స్. అది మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి ఈ సీరియల్. ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్లో ఫస్ట్ హాఫ్ ఏదో యావరేజ్గా ఉంది అన్న ఫీలింగ్ ఇచ్చిన, ఏదో ఉంది అని ఫీలింగ్ ఇచ్చిన, అసలు లాస్ట్ 10 minutes మాత్రం డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని వాదించవచ్చు. అంత బాగుంది లాస్ట్ 10 minutes. సో ఇది గైస్ ఈరోజు వీడియో. కావాలనే యాంకరింగ్ పెట్టలేదు, ఒకవేళ నేను ఏమైనా మిస్ అయితే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ దాంట్లో పెట్టేస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.